అంటే బిల్డింగ్లన్నీ పాతగా ఉన్నాయి, ఇప్పుడు గోడలు కట్టుకుంటున్నారు అనుకుంటున్నారండి. ఇది ఇంచుమించుగా అండి 60-70 ఏళ్ళ ఇల్లులండి. ఇది వైలెట్ కలర్ది మా అత్తగారి ఇల్లు. నేను పెళ్ళై వచ్చి 10 ఏళ్ళ వరకు ఇంట్లో ఉన్నాను. ఇలా అండి, ఇదివరకు స్థలాలు అదిగోండి అక్కడ వరకు ఉండేయండి. ఆ చివర అవుట్ సైడ్ బాత్రూమ్లు ఉండేవి. తర్వాత 2015లో ఫ్లడ్ వచ్చిందండి. ఇళ్ళలోకి వాటర్ వచ్చేసరికి 2016-17 అండి. మొత్తం అంతా ఆక్రమణలు పట్టా వరకు ఉంచి మిగతా స్థలం అంతా ఓపెన్ చేస్తాను. కొన్ని బిల్డింగ్లు కూడా పడేసారు, చూసారా? ఇక్కడ జూమ్ చేసి చూపిస్తారు. కొన్ని బిల్డింగ్లు కూడా పోయినాయండి. ఒక్కొక్కళ్ళు అదండి డిగ్రీ ఇక్కడ వరకు అంటే ఒక పట్టా స్థలానికి డబల్గా కాలువలోకి కట్టేసుకుని గేదెలు చెట్లు అలా ఉండేయండి. మా అత్తగారింట్లో చెట్లు కన్నా ఎక్కువ గేదెలు ఉండేయండి. గేదెలు ఇక్కడ ఒక వుడ్తో చేసిన పట్టర్ ఉండేది, వుడ్ వర్క్ చేసేది. ఆ తర్వాత ఇక్కడ గేదెలు ఉండేయండి. అలాగా ఇక మొత్తం అన్నీ పడేశారండి. ఇక ఈ ఎల్లో పూల చెట్లు చూసారు, అక్కడ వరకు స్థలం ఉండేది. ఇదివరకు పాతకాలం ఇంటి బయట కదండి బాత్రూంలో, ఇక్కడ వరకు అందరూ ఆక్రమించారు. 2016-17 అండి. మొత్తం బుల్డోజర్లు పెట్టేసి పడేశారు. సరే వాళ్ళు కట్టిస్తారని చాలామంది వెయిట్ చేశారండి. కొన్నటివరకు అందరూ ఇక రేకులు పెట్టుకుని ఉన్నారు. 5-6 ఏళ్ళు అయింది. వాళ్ళు ఏం కట్టించడం లేదు. వాళ్ళకి ఆక్రమణలో ఉన్న స్థలాన్ని మాత్రం వాళ్ళు లాక్కుని మీ సాగు మీరు సావండి అని వదిలేశారండి. తర్వాత ఇంకా అందరూ కలిసండి ఇదిగోండి ఆ పక్కకి ఆ చివరి నుంచి ఈ చివరికి అందరూ ఒకేసారి కట్టిస్తే గోడ స్ట్రాంగ్గా ఉంటుందని 4-5 ఇల్లు వాళ్ళు స్టార్ట్ చేశారండి. మా అత్తగారి ఇల్లు, పక్కిల్లు, ఆ పాకల పక్కిల్లు, ఇంకా చివర ఇల్లుకి ఇంకా వాళ్ళు అపార్ట్మెంట్ కదండి, అందరూ మాట వినరు. వాళ్ళందరూ కలుసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి 2025 కదండి ఇది. నేను వచ్చి 1986లో మ్యారేజ్ అయ్యి వచ్చానండి ఇక్కడికి. అప్పుడు ఈ కాలంలో బిజీ వస్తుందంట అని అనేవాళ్ళు. కానీ అప్పుడు 40 ఇయర్స్ ఏం మొదలు పెట్టలేదండి. అందరూ స్థలాన్ని గేదెలు చెట్లు పెట్టుకోవడం, బిల్డింగ్లు కట్టి అద్దెలు కూడా ఇచ్చారు, అలా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు దగ్గర 40 ఏళ్ళ తర్వాత ఆ బ్రిడ్జి మొదలైందండి. అంటే ఇది మొదలయ్యి 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. ఇదండి పిల్లర్లు వేశారు. ఇది అలా పచ్చే బస్ దగ్గర బ్రిడ్జి కనెక్ట్ అయ్యి ఇటు చోలమేడ వెళ్తుందండి. రాత్రి పగలు కడుతున్నారు. మనం అనుకుంటామండి రాబోతుందా అంటే అండి 40 ఇయర్స్ అయింది, కానీ వచ్చిందండి. పథకాల్లో ఉన్నది ఎప్పుడో వస్తుంది. సరైన టైము, సరైన మినిస్టర్స్ అది రావాలండి. ఇగో ఇవన్నీ సొంత డబ్బులతో మళ్ళీ గోడలు నిర్మిస్తున్నారండి. ఇవన్నీ ఆ ఎదురుగా ఉండే ఇల్లు ఇప్పుడు మేము ఉంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ గోడలు కడుతున్నారు అపార్ట్మెంట్లో వాళ్ళు సొంత డబ్బులతో. కొంతమంది అందరూ మాట వింటే కట్టుకుంటున్నారండి. కొంతమంది వాళ్ళు మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే అవి ఆగిపోతున్నాయి. ఆ చివరిల్లు అలాగా చివరింటికి గోడలు కట్టడానికి వాళ్ళు ఎవరు సహకరించట్లేదు. వాళ్ళు ఓపెన్గా బిల్డింగ్ ఎడ్జిగా పెట్టుకుని వదిలేశారు. చూసారా, ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జి పడుతుందంటండి. ఈ రోడ్లు ఇది కాలవండి శుభ్రంగా. ఇప్పుడు అన్ని బండ్లు ప్రొక్లైన్లు అన్నీ నడుస్తాయి. మనం ఇలా అడ్డం పెడితే వెళ్తే అండి అటు పచ్చ బస్సు కాలేజ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఎక్కడైనా దారి చూసుకుని ఇలా దిగి వెళ్ళిపోతే అటు ఒక పెద్ద గుడి ఉంటుంది, అటు వెళ్తా. లేదంటే అటు చుట్టూ తిరిగి వెళ్ళాలి. కానీ ఇక్కడ పనులు జరుగుతున్నాయండి. ఏదైనా మీద పడిందంటే తలకాయ పగులుతుంది. అలాంటి చోట్లకి వెళ్ళకూడదు. ఇవన్నీ పెద్ద పెద్ద మిషన్లతో జరిగాయండి. సేఫ్టీగా వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంది, హెల్మెట్ వేసుకున్నారు. చాలా జాగ్రత్త అండి. ఏమన్నా మీద పడిందంటే ప్రమాదాలండి. అయ్యో దూరం నుంచి చూడడమే. ఆఖరికండి 40 ఇయర్స్కి బ్రిడ్జి పడుతుందండి మా కాలంలో. ఈ బ్రిడ్జి లాగే అందిగ దగ్గర కలుస్తుందండి. అలా చెన్నైలో చాలా చోట్ల కాలం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈ లాస్ట్కి వెళ్ళి అటు బీచ్లో కలుస్తుందంట అండి. ఇది చూడండి, టెంపరీగా కట్టిన గోడలు రేకులు తుప్పు పట్టిపోతున్నాయి. సరే అని మళ్ళీ పిల్లర్లు వేసి
పనోళ్ళు 5 అయ్యేసరికి చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు, సిమెంట్ పనోళ్ళు. సరే అండి, మనం ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలని అనుకుంటా. మా ఇప్పుడు ఉండేది మేము ఎదురింట్లో, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామనండి. కాఫీ తాగాను. సరే ఎటన్నా వాకింగ్ వెళ్దాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి చూసానండి. పగలేమో పని చేస్తున్నారు, ఇవన్నీ మెషిన్స్.